మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందరో బాగున్నారు పిల్లారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లారా, ఈరోజు వాక్యంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే దేవుని స్వరాన్ని మనం ఎలా వినాలి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్వరాన్ని మనం ఎలా వినాలి? గమనించండి పిల్లారా, దేవుని స్వరాన్ని మనం వినాలి అని అంటే దేవునిలో ఎదగాలి అన్న ఒక కోరిక మనం దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ కోరిక నిమిత్తం ఆ ఆశ కలుగుతుంది. దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుడు దేని నిమిత్తం, ఏ ఒక్క అంశం నిమిత్తం మాతో మాట్లాడాలనుకుంటున్నాడు, నన్ను హెచ్చరించాలనుకుంటున్నాడా అని ఆశ కలిగి కనుక మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం వినగలుగుతాం. అయితే దేవుడు ఎటువంటి సమయాల్లో మనతో మాట్లాడతాడు అని అంటే, మనం కృంగిపోయి ఉన్నప్పుడు, బాధల్లో మనం ఉన్నప్పుడు, అపవాది మనల్ని, మన పరిస్థితుల్ని మారుస్తున్నప్పుడు, లేదంటే ఎవరి గురించి అయినా మనతో మాట్లాడాలి దేవుడు అని అనుకున్నప్పుడు, మనల్ని ఆయనలోకి నడిపించుకోవాలి అని ఆయన అనుకున్నప్పుడు, ఇలాంటి ప్రతి ఒక్క సందర్భాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడేవారిగా ఉన్నాడు పిల్లారా. అయితే ఆయన స్వరాన్ని ఈరోజు కొంతమంది ఎందుకు వినలేకపోతున్నారని అంటే, మన కుటుంబాలలో మనం ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం, కానీ దానికి తగినట్లుగా మనం జీవించడం లేదు. కాబట్టి దేవుని స్వరాన్ని మనం వినలేనటువంటి వారిగా ఉన్నాం పిల్లారా. వినలేనటువంటి వారు అని అంటే చెవిటి వారని కాదు, చెవిటి వారికి కూడా దేవుని స్వరం వినపడుతుంది. అదే దాంట్లో ఉన్న గొప్ప కార్యం. అయితే ఈరోజు మనం వినగలిగినటువంటి వారిగా ఉన్నప్పటికీ దేవుని స్వరం మనకి ఎందుకు వినపడడం లేదు? ఒకవేళ ఆయన గనక మనల్ని పిలుస్తుంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అన్న ఒక విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. దేవుడు మనకు కొన్ని అనుగ్రహించే కొన్ని కట్టుదిట్టమైన ఆజ్ఞల ద్వారాను, కొన్ని పరిస్థితుల ద్వారాను, మన జీవితంలో మారే కొన్ని పరిస్థితుల ద్వారాను దేవుని మాటలు మనకు వినపడతాయి అని మనం అనుకుంటాం. అంటే ఎప్పుడంటే ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం భూలోకంలో ఉన్న మనుషులందరూ ఆలోచించేది ఏంటంటే ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా గొప్ప వాళ్ళం అవ్వాలి, ఎలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని ఆశపడుతుంటాడు. కానీ దాంట్లో కొంచెం సమయం దేవునికి కానివ్వండి, లేదంటే దేవుని వాక్యానికి కానివ్వండి కేటాయించినప్పటికీ తప్పకుండా దేవుని స్వరాన్ని ప్రతి ఒక్కరు వినగలుగుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే మంచోళ్ళకి, అంటే దేవుని మార్గంలో నడిచే వారికి ఒక్కటి దేవుని స్వరం వినపడుతుంది అని అపోహపడుతూ ఉంటారు పిల్లారా. అది తప్పు. దేవుని స్వరం పాపులకు కూడా వినపడుతుంది. రక్షింపబడాలి అని గనక ఆయన అనుకుంటే తప్పకుండా వారితో ఆయన మాట్లాడేవారిగా ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు రక్షింపబడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, పాపము వాళ్ళని తొక్కేస్తున్నట్లయితే, పాపము వాళ్ళ జీవితాల్లో వాళ్ళని అణచివేస్తున్నట్లయితే తప్పకుండా ఆ ఆశ నిమిత్తం దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. ఎందుకంటే మంచిగా దేవుని మార్గంలో నడిచే వారికి దేవుని గురించి మొత్తం తెలుసు. దేవుడు ఏ ఒక్క పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు అన్న ఒక విషయం తెలుసు. ఈరోజు దేవుడు ఎవరికి కావాలి అని అంటే, రక్షింపబడాలి అని అనుకునే వారికి, దేవుని మార్గంలో మేము నడవాలి అని అనుకునే వారికి, దేవుడు మా హృదయంలో ఎటువంటి మలినం లేకుండా తుడిచివేయాలి అని అనుకునే వారికి తప్పకుండా ఈరోజు దేవుని స్వరం వినపడుతుంది పిల్లరా. ఆ దేవుని స్వరాన్ని మనం ఎలా గుర్తించాలి అని అంటే, కొన్ని వాక్యాలు ఉన్నాయి పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో. ఆ వాక్యాల ద్వారా మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం చదివినట్లయితే మనకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని వాక్యంగా మార్చుకోవాలో తెలుస్తుంది పిల్లారా. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు.
ఆ కాలం మందు ఏలి కన్నులు మందదృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలం మందు పండుకొని ఉండగాను దీపము ఆరిపో మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తబండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. ఇక్కడ చూడండి ప్రియులారా, సమూయేలు దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు, ఎవరో పిలిచినట్లు. ఆ యాజకుడైన ఏలీ దగ్గరికి వెళ్ళి, ఆ సమూయేలు నీవు నన్ను పిలిచావు కదా, దేన్ని పని నిమిత్తం నన్ను పిలిచావు, నేను వచ్చానని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు యాజకుడైన ఏలీ, నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకో, ఏదో భ్రమపడ్డట్టున్నావు అని చెప్తాడు. అంటే సమూయేలుకి స్వరం వినబడింది. ఎందుకు వినబడింది సమూయేలుకి? సమూయేలు రక్షింపబడాలి, సమూయేలు తన సేవ నిమిత్తం వాడబడాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు సేవ సమూయేలు చేయాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపు సమూయేలుకి వినబడింది ప్రియులారా. ఇది ఒక ఎగ్జాంపుల్. చూద్దాం వాక్య పాఠంలో కిందకు వచ్చినట్లయితే, అలాగే కొన్నిసార్లు పిలిచిన తర్వాత 8వ వచనం చూడండి పిల్లరా. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించెను. ఆయన ఎందుకు గ్రహించాడనంటే, సమూయేలు తన జీవితంలో ఎందుకు గ్రహించలేకపోయాడనంటే, బాలుడైన సమూయేలుకి దేవుని స్వరం ఎందుకు వినపడిందనంటే, యాజకుడు ఏలీ ఆయన అంటే దేవుని సేవ చేసేవారు. ఇక్కడ దేవుడు అంటే ఎవరో పూర్తిగా తెలియనటువంటి బాలుడికి దేవుని స్వరం వినబడింది. దేవుని గురించి మొత్తం తెలిసిన యాజకుడికి కూడా దేవుని స్వరం వినబడింది. అంటే మన జీవితంలో మనం దేవుని మార్గంలో జీవిస్తున్నా దేవుని స్వరం మనకు వినబడుతుంది. జీవించకుండా అపవాది మార్గంలోకి వెళ్ళిపోయి మన జీవితం మనం తప్పిపోయినా కూడా దేవుని స్వరం మనకు వినబడుతుంది పిల్లరా. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే, బాలుడైనటువంటి సమూయేలు అంటే తనకు ఎక్కువగా దేవుడి గురించి ఏం తెలియదు. తనకు ఆయన ఒక స్వరం వినపడింది. ఎందుకు వినపడిందంటే, సమూయేలు వాడబడాలి తన సేవ నిమిత్తం, ఎంతో పని చేయాలి ఇంకా సమూయేలు, ఇంకా ఎంతో మంది రాజులకి, ఎంతో మందికి ఇంకా ప్రవర్తగా పనిచేయాలి అని దేవుడికి తెలుసు. దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. కాబట్టి అక్కడ బాలుడైనా కానివ్వండి, పాప అయినా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, దేవుడు వాడుకోవాలి అని నిర్ణయించుకున్న నిమిత్తం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు వినగలుగుతాం మనం. కానీ ఇక్కడ సమూయేలు యెహోవా ఒక్క స్వరము అని ఎందుకు గ్రహించలేకపోయాడు అంటే, ఆ వయసులో మనం మాట్లాడుకున్న విధంగా దేవుని గురించి పూర్తిగా తెలియదు, దేవుని గురించి పెద్దగా ధ్యానించి కూడా ఉన్నాడు సమూయేలు. తన తల్లి సమూయేలుని యాజకుడికి అప్పగించి వెళ్ళిన తరువాత సమూయేలు ఆ యాజకుడు ఏలీ దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఆ యాజకత్వం ఏలీ చేసేటప్పుడు అంత ఇంతో చూసి దేవుడు అనే ఒక ఎలిమెంట్ తెలుసు, కానీ ఆయన పిలుస్తాడు, ఆయనకి మనం పలకాలి అన్న ఒక విషయం సమూయేలు గ్రహించి లేడు. ఇక్కడ సమూయేలుని ఆయన వాడుకోవాలి అని అనుకున్నాడు, ఆయన పిలిచాడు. సమూయేలు గ్రహించలేకపోయాడు. ఎందుకంటే అంతటి దైవ వినికిడి శక్తి సమూయేలుకి అప్పుడే ఇంకా రాలా. అంటే దేవుడి గురించి ఇంకా తెలియదు సమూయేలుకి. అప్పుడప్పుడే తెలుస్తుంది దేవుడు ఎవరు, దేవుడు అంటే ఏంటి అనే విషయాలు. అయితే వాక్యంలో కొంచెం కిందకు వచ్చి 10వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని విన్నవారందరి చెవులు గింగురుమనును. చూడండి పిల్లరా, ఇక్కడ సమూయేలు ఎలా తెలుసుకున్నాడు అని అంటే, దృష్టితో. అంటే యెహోవా సమూయేలు ఎదుట ప్రత్యక్షమయ్యాడంట. మనం ఫస్ట్ లైన్స్ కనుక గమనించినట్లయితే, అంటే 3వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం మొదటి వచనం 2వ వచనం కనుక మనం గమనించినట్లయితే,
ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదంట. అంటే ఆ కాలం వారు కాబట్టి సమూయేలుని ఎంచుకున్నాడు. ఇప్పుడున్నే జనరేషన్‌లో ఎంచుకోరని చాలా మంది అనుకుంటారు. ఆ కాలం ఈ కాలం అని కాదు. ఆ కాలంలో జరిగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవునికి అర్పించేవాళ్ళు. సమూయేలు అర్పింపబడ్డాడు దేవునికి. దేవునికి అర్పింపబడిన సమూయేలు ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సమూయేలుకి దేవుని స్వరం వినపడింది. ఇక్కడ చూడండి, సమూయేలుని వాడుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన స్వరం వినబడింది సమూయేలుకి. ఏ రీతిగా అంటే ఇశ్రాయేలులలో ఒక కార్యం చేయబోతున్నాడంట. అవి విన్న వారి చెవులను గింగురమంటాయంట. అంటే ఏదో పెద్ద కార్యం చేయబోతున్నాడు. ఆ ఒక పేపర్ ఎవరికి లీక్ అయిందంటే సమూయేలుకి లీక్ అయింది. ఎందుకు? దేవుని సేవ నిమిత్తం సమూయేలు వాడబడాలి. దేవుని ప్రవక్తగా సమూయేలు నడవాలి. కాబట్టి సమూయేలుకి దేవుని స్వరం వినబడింది. ప్రియులారా, దేవుని స్వరం ఎవరికి వినబడుతుంది, దేవుడు ఎందుకు మాట్లాడతాడు అన్న ఒక అంశం ఈరోజు మనం ధ్యానిస్తుండగా మొదటి భాగం ఇందులో అయిపోయింది. మొదటి భాగం ఏంటంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎందు నిమిత్తం మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవరితోనా మాట్లాడతాడు. దేవుడు ఏ నిమిషం అన్నా మాట్లాడతాడు, ఎక్కడున్నా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు. తర్వాత ఎందు నిమిత్తం సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు వాడబడాలి. సమూయేలు దేవుని సేవ నిమిత్తం వాడబడాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి సమూయేలుతో మాట్లాడాడు. ఈరోజు నా జీవితంలో దేవుని స్వరం మనకు వినబడాలంటే నీ జీవితంలో, నా జీవితంలో కానివ్వండి, దేవుని కొరకు మనం గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని పనికై మనం వారబడితే వారం మనకు అయినట్లయితే తప్పకుండా దేవుని స్వరం మనకు వినబడుతుంది. దేవుని కొరకు మనం కనుక బతికే వాళ్ళం కనుక అయినట్లయితే తప్పకుండా దేవుని స్వరం మనకు వినబడే వారిగా మన జీవితంలో మనం ఉంటాం. పిల్లలు ఈరోజు నా జీవితంలో ఈరోజు సమూయేలు మాదిరి దేవుని కొరకు పనిచేసే వారిగా కనుక మనం ఉన్నట్లయితే తప్పకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనం ఎటువంటి వారం అయినప్పటికీ, మనం ఎటువంటి మలినం కలిగిన హృదయం కలవారం అయినప్పటికీ దేవుని స్వరం మనల్ని మారుస్తుంది, తీర్చిదిద్దుతుంది. తన పని నిమిత్తమై వాడబడే వారిగా మనల్ని నడిపిస్తుంది. గుర్తించగలవాను దేవుని స్వరాన్ని. ఈరోజు దేవుని స్వరాన్ని మనం గుర్తించాలి అని అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఏదో ఒక పని నిమిత్తం దేవుడి కొరకు ఉపయోగపడే వారిగా ఉండాలి మన జీవితంలో. రెండవ వాక్యం చూద్దాం ప్రియులారా. రెండవ భాగం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడతాడు, దేని నిమిత్తం మనతో మాట్లాడతాడు, ఇది ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అది యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశించిపోవు. గమనించండి ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానించాల్సింది ఏంటంటే ఆయన స్వరం ఎవరు వింటారు, ఎలాంటి వారు వింటారు అని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అని అంటే ఆయనకి సంబంధులై ఉన్న వాళ్ళు ఆయన స్వరం తప్పకుండా వింటారు. ఆయన సంబంధులై ఉండడం అంటే ప్రార్థనా జీవితంలో మనం బలపడాలి. ఎందుకంటే ప్రార్థనా జీవితం దేవునికి మనకు సంబంధం ఏర్పరుస్తుంది. ఆ సంబంధం ద్వారా తప్పకుండా దేవుని స్వరాన్ని మనం వినొచ్చు ప్రియులారా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన మన గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు. మనల్ని సృష్టించిన వాడు ఏదో ఒక పని నిమిత్తం మనల్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్న వారు ఆయనే. కాబట్టి మనల్ని ఏ పని మీద ఆయన ఇక్కడికి పంపాడు ఆ పని మాత్రమే మనం చేపట్టాలి. ఒకవేళ కనుక అలా చేపట్టినట్లయితే తప్పకుండా ఆయన స్వరం మనం వినే వాళ్ళంగా ఉంటాం పిల్లలు. ఎందుకంటే ఆయన పని మనం చేపట్టామంటే ఆయన సంబంధము అని లెక్క. మన ప్రతి ఒక్కరిని కూడా, ఆయన పని చేసే ప్రతి ఒక్కరిని మనము ఆయన సంబంధులము అని గుర్తిస్తారు. గుర్తించినప్పుడు దేవునికి నీకు సంబంధం కలిగి ఉంది అనే లెక్క. దాని ద్వారా ఆయన స్వరంను తప్పకుండా వినొచ్చు. ఈరోజు 2 అంశాలను మనం ధ్యానించుకున్నాం పిల్లారా. ఎలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు, ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడతాడు,
ఏ పని నిమిత్తం మాట్లాడతాడు, ఆ స్వరాన్ని ఎలా వినాలి, ఈ యొక్క 2 అంశాల గురించి ఈరోజు మనం ధ్యానించుకున్న రీతులకై మన జీవితంలో ఏదన్నా మార్పు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవునికి ప్రార్థన చేద్దాం ప్రియులారా ప్రతి ఒక్కరం. ఎందుకంటే సమూయేలు మాదిరి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడేమో. సమూయేలుని పిలిచిన విధంగా దేవుడు మన జీవితాల్లో మనల్ని కూడా పిలుస్తున్నాడేమో ప్రియులారా. తన సేవకై వాడబడే ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడేమో. మనం వెళ్ళలేకపోతున్నామేమో మన పాపపు జీవితం ద్వారా, మన పాపపు జీవితం వలన మనం వెళ్ళలేకపోతున్నామేమో. సరి చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన జీవితంలో కొనసాగిపోయేదానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటి అని అంటే, మనం ఇతరులకి వాక్యాన్ని లేదంటే దేవుని మాటల్ని చెప్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు ప్రియులారా. అది వినేవారికైనా కానివ్వండి, చెప్పేవారికైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా దేవుని మాట అప్పుడు మనం వినాలి. దేవుడు ఇందు నిమిత్తం నీతో మాట్లాడాలి అని ఆశపడినట్లయితే తప్పకుండా ఆ వాక్యాన్ని చూసేదానికి నీ హృదయం ప్రేరేపింపబడుతుంది. దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి మిగతా 2 భాగాలను కూడా నేను వివరించేదానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. మీరు ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని. తప్పకుండా మన జీవితాల్లో దేనికో ఒక పనికి, మనం దేవుని పనికి ఉపయోగపడే వారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆయన వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేత్రముడు ఒక మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవాడిని అనవాడు దేవా, నీకే వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యం చేయదేవా, ప్రేమ స్వరూపమైన రక్షక, మమ్మల్ని కాపాడదేవా, నడిపించేదేవా, నిత్య జీవం అనుగ్రహించేదేవా, నీకే వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నీ మమ్మల్ని పిలుస్తున్నామేమో నా తండ్రి, మేము వినలేకపోతున్నామేమో నా తండ్రి. మా పాపాల నిమిత్తం నా తండ్రి, మా చెవులు నా తండ్రి పాపంతో నా తండ్రి నిండి నీ స్వరాన్ని వినలేకపోతున్నాయేమో నా తండ్రి. మా హృదయం నా తండ్రి తెరచి నా తండ్రి, దాంట్లో ఉన్న మలినమంతా నా తండ్రి తొలగించి నీ స్వరాన్ని వినే ఒక భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ సేవకై నా తండ్రి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. దేవుని పనికై నా తండ్రి మేము ఉపయోగపడే వారిగా ఉండేదానికి మా జీవితాల్లో మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ శక్తిని, సహాయాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి సేవకుడికి, ప్రతి సువార్థికులకి, సంఘ కాపులకి, ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. కుటుంబంలో నా తండ్రి అపవాది నా తండ్రి ప్రతి ఒక్క మంచి పరిస్థితుల్ని మార్చి నా తండ్రి తనకు అనుకూలంగా మార్చుకుంటుండగా నా తండ్రి, నీ సహాయం చేత నా తండ్రి అపవాదిని, వాళ్ళ సమూహాన్ని నా తండ్రి ఎదిరించే శక్తిని ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఒంటరిగా నా తండ్రి ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అతని ఏ నిమిత్తం వాళ్ళు ప్రార్థిస్తారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరతలు తీర్చమని, నీ శక్తిని వాళ్ళకు అనుగ్రహించమని, న్యాయమైన కోరికలు తీర్చమని, వాళ్ళు జీవితంలో వాళ్ళు ముందుకు కొనసాగిపోయేదానికి ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసర నిమిత్తం నా తండ్రి మేము ప్రార్థించి నా తండ్రి నీ దగ్గర ఆ ప్రార్థన విన్నపాన్ని ఉంచుతున్నావు నా తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ప్రతి ఒక్క అవసరతని తీర్చమని, ప్రతి బాధని తొలగించమని, ప్రతి లేమిని పూడ్చమని వేడుకుంటూ నీ సహాయాన్ని, శక్తిని ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ప్రతి సంఘానికి, సంఘ కాపురకి, సేవకులకి, సువార్థికులకి ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తామని ఆశపడుతూ, నీ శక్తిని మాకు అనుగ్రహిస్తామని ఆశపడుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.